హలో ఎవ్రీవన్. ఈ వీడియో లెక్చర్లో మనం యూలిసిస్ పోయం టెక్స్ట్కి సంబంధించి థర్డ్ పార్ట్ని చూడబోతున్నాం. ఈ థర్డ్ పార్ట్ అనేటువంటిది మనకు 44th లైన్ నుంచి 70 లైన్స్ వరకు ఉంటుంది. ఇందులో యూలిసిస్ తన యొక్క ఓల్డ్ క్రూని తన యొక్క ఇన్స్పైరింగ్ వర్డ్స్తో మళ్ళీ ఒక వాయేజ్కి వెల్కమ్ చేస్తున్నాడు. మరి ఆ యొక్క ఇన్స్పైరింగ్ వర్డ్స్ ఎలా ఉన్నాయి అని మనం చూడబోతున్నాం. అయితే ఈ పార్ట్తో మనకు యులిసిస్ యొక్క పోయం టెక్స్ట్ కంప్లీట్ అవుతుంది. చివరిలో నేను యులిసిస్ను ఇంతసేపు మనం ఒక ఆప్టిమిస్ట్గా, అలాగే ఏ గ్రేట్ గ్రీక్ హీరోగా, ఏ బ్రేవ్ వారియర్గా చూసాం. అయితే కొంతమంది మరి ఆయన్ని విమర్శించడం జరిగింది. ఫర్ వాట్ రీజన్స్ హీ వాజ్ క్రిటిసైజ్డ్ అనేది కూడా చూద్దాం. మరైతే ముందుగా మనం థర్డ్ పార్ట్కి సంబంధించినటువంటి పోయం టెక్స్ట్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దేర్ లైస్ ద పోర్ట్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, కింగ్ ఒక విండో దగ్గర నిల్చొని ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఆయన విండో నుంచి చూస్తూ అక్కడ పోర్ట్ ఉండడాన్ని చూస్తున్నాడు. అంటే ఈ పోర్ట్ అంటే ఏంటి? హార్బర్, అక్కడ పడవలు నిలిపేటువంటి ఒక ప్రదేశంగా మనం భావించవచ్చు. అది కనపడుతోంది అతనికి, చెప్తూ ఉన్నాడు ద వెజల్ పఫ్స్ హర్ సైల్. ఆ కిటికీలోని చూస్తూ ఆ పోర్ట్ కనపడమే కాకుండా, వెజల్ అంటే ఇక్కడ బోట్. ఇక్కడ మనం షిప్ అని ఊహించుకోవడానికి లేదు. కారణం ఏంటి అంటే, ఇది హోమర్ రాసినటువంటి ఒడిసియస్ నుంచి తీసుకోబడినటువంటిది కాబట్టి ఆ రోజుల్లో మనకు స్టీమర్స్ లేదంటే ఈ మెషిన్ తో రన్ చేసేటువంటి షిప్స్ ఉండేదానికి స్కోప్ లేదు. కాబట్టి మనం ఇక్కడ బోట్స్ ని ఊహించుకోవాలి. సో వెజల్ నథింగ్ బట్ ఎ బోట్, పఫ్స్ హర్ సెయిల్. ఇక్కడ హర్ అంటే నథింగ్ బట్ ఎ బోట్. సో ఇక్కడ బోట్ అతనికి ఒక వాయేజ్ కి మళ్ళీ సిద్ధంగా ఉన్నట్లు, దిస్ బోట్ ఈస్ ఈగర్లీ వెయిటింగ్ టు గో ఫర్ అనదర్ వాయేజ్ అన్నట్లుగా అతనికి అనిపిస్తూ ఉంది. హీ ఫీల్స్. దీన్ని ఇతను ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దేర్ గ్లూమ్ ద డార్క్ అబ్రాడ్ సీస్. ఇప్పుడు ఈ సముద్రంలో ప్రయాణం కొనసాగించాలి. అయితే ఆ సముద్రం అంతా కూడా చాలా చీకటిగా ఉంది. ఇక్కడ గ్లూమ్ ద డార్క్ అంటే వెరీ డార్క్ అని మనం అర్థం చేసుకోవాలి. అంటే చీకటి అనేటువంటిది ఆవహిస్తా ఉంది. ఇక్కడ 3 సన్స్ అయితే వచ్చేసాయి. థర్డ్ డే అనేటువంటిది కంప్లీట్ గా వానిష్ అయిపోతా ఉంది. అంటే నైట్ అనేది అవుతుంది అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు. మై మెరీనర్స్. ఇక్కడ మెరీనర్స్ అంటే కో సైలర్స్, తన తోటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో, తనతో ఎవరైతే ఇది వరకు ప్రయాణం చేశారో వాళ్ళని గురించి సంబోధిస్తూ ఉన్నాడు. మై మెరీనర్స్ సోల్స్ దట్ హ్యావ్ టాయిల్డ్ అండ్ రాట్ అండ్ థాట్ విత్ మీ. ఇక్కడ టాయిల్డ్ అంటే వర్క్డ్ హార్డ్, ఎవరైతే నాతో బాగా శ్రమించారో, సో ఇది వరకు నాతో వాయేజ్ లో ఎవరైతే శ్రమించారో, ఎవరైతే ఆటుపోట్లు ఎదుర్కొన్నారో, రాట్ మీన్స్ వాళ్ళు చాలా రాటు తేలిన వాళ్ళగా మనం అర్థం చేసుకోవాలి. ఆటుపోట్లు ఎదుర్కోవడం వల్ల దే బికేమ్ స్ట్రాంగ్. సో అటువంటి మీరు థాట్ విత్ మీ, నాతో ఎవడైతే కలిసి ఆలోచించారో వాళ్ళని సంబోధించి ఈయన చెప్తూ ఉన్నాడు. దట్ ఎవర్ విత్ ఫ్రోలిక్ వెల్కమ్. ఇక్కడ ఫ్రోలిక్ మీన్స్ విత్ ప్లెజర్, చాలా సంతోషంగా స్వాగతించున్నారు మీరు. దేన్ని అంటే టుక్ ద థండర్ అండ్ ద సన్షైన్. మనం చెప్పుకున్నాం అక్కడ ఏంటి అంటే, కష్టాలు అనుభవించాను, సుఖాలు అనుభవించాను, రెండింటిని నేను గొప్పగా ఎంజాయ్ చేశాను అని చెప్పాడు ఆయన ఫస్ట్ పార్ట్ లో మనం గమనించినట్లయితే. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మనం స్వాగతం చెప్పాం, చాలా సంతోషంగా వెల్కమ్ చేసాం. వేటిని అంటే థండర్, మెరుపులు అంటే నెగిటివిటీ, కష్టాలని. అలాగే ద సన్షైన్, ఇక్కడ సుఖాలు లేదా ఆనందాలు, వీటన్నిటిని కూడా మనం చక్కగా ప్లెజర్ తో వెల్కమ్ చేసాం, అది ఏదైనా సరే. అండ్ అపోజ్డ్ ఫ్రీ హార్ట్స్ ఫ్రీ ఫోర్ హెడ్స్. మనకి ఏదైతే డిఫికల్టీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఎదుర్కోగలిగాము. సో ఫ్రీ హార్ట్స్ ఫ్రీ ఫోర్ హెడ్స్. ఇక్కడ ఫ్రీ ఫోర్ హెడ్స్ అంటే విత్ వెరీ కాన్ఫిడెన్స్ అని అర్థము. సో బ్రేవ్ హార్ట్స్ తో చాలా కాన్ఫిడెంట్ గా మనం ఎదుర్కొన్నాము కష్టాలని. యూ అండ్ ఐ ఆర్ ఓల్డ్. సో ప్రజెంట్ ఎవరమైతే మనం ఇది వరకు చేసినామో వాళ్ళ యొక్క వయస్సు అనేటువంటిది తరిగిపోయింది, ఇప్పుడు మనం వృద్ధాప్యంలోకి సమీపించాము అని చెప్తున్నాడు. ఓల్డ్ ఏజ్ హ్యాత్ యట్ ఈస్ ఆనర్ అండ్ ఈస్ టాయిల్. ఇక్కడ హ్యాత్ అంటే ఓల్డ్ ఇంగ్లీష్ లో హ్యాజ్ అని అర్థం. అంటే ఇప్పటికీ కూడా, ఏజ్ అయిపోయినప్పటికీ కూడా, ఈ ఓల్డ్ ఏజ్ లో కూడా మనకు గౌరవం అనేటువంటిది దక్కుతుంది. ఇంకా మనం
ఇదివరకు లాగా శ్రమించగలుగుతాము. కారణం ఏంటంటే ఆ విల్ పవర్ మనకు ఉంది. సో మనం ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాము, డిటర్మినేషన్ తో ఉన్నాము, మరొక వాయేజ్ కి వెళ్ళాలనుకుంటున్నాము, మళ్ళీ శ్రమించగలుగుతాము. అటువంటి ఆనర్ ఏదైతే ఉందో ప్రీవియస్ గా మనకు మళ్ళీ అది దక్కుతుంది అనే విధంగా అతను చెప్తున్నాడు. డెత్ క్లోజెస్ ఆల్, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ ఏదైనా పెట్టగలుగుతుంది అంటే ద వన్ అండ్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే డెత్, చావు మాత్రమే మన ఈ యొక్క డిజైర్ ని ఆపగలుగుతుంది. అంతవరకు మనం విశ్రమిస్తాము, ఏదైతే విశ్రమిస్తాము ఇన్ ద సెన్స్ వాయేజ్ కి వెళ్దాము, అనదర్ ఎక్స్ప్లోరేషన్ ఏదైతే ఉందో చేద్దాము అంటున్నాడు. బట్ సంథింగ్ ఎర్ ద ఎండ్, ఇక్కడ ఎర్ మీన్స్ బిఫోర్. సో అంటే మన ఎండ్ ఇన్ ద సెన్స్ ఏది ఎండ్, ఏది మనిషికి ఎండ్ ఇన్ ద సెన్స్ చావు. అంటే బిఫోర్ ద డెత్ వీ డూ సంథింగ్ అనేది ఇక్కడ చెప్తున్నాడు. సో బిఫోర్ వీఆర్ గోయింగ్ టు డై వి అచీవ్ సంథింగ్ అనేది ఇక్కడ చెప్తున్నాడు. సమ్ వర్క్ ఆఫ్ నోబుల్ నోట్, ఇక్కడ ఏదో గొప్ప కార్యం చేయాల్సినటువంటివి ఉన్నాయి. కాబట్టి మన యొక్క జీవితం అనేటువంటిది ముగిసిపోయే లోపల గొప్ప కార్యాలు అయితే మనం చేద్దాము. మే ఎట్ బి డన్, ఇంకా చేయాల్సినటువంటివి ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. నాట్ అన్బికమింగ్ మెన్ దట్ స్ట్రో విత్ గాడ్స్, మనం సామాన్య మానవులం కాదు, ఎవరము యుద్ధంలోను వాయేజ్లోను దేవుడితో సైతం పోరాడిన వాళ్ళము. ఇక్కడ దేవుడు ఇన్ ద సెన్స్ నేచర్, అంటే అగైనెస్ట్ ద నేచర్. ఇక్కడ మనం దేవుణ్ణి కూడా పోరాడినటువంటి వ్యక్తులము. నాట్ అన్బికమింగ్ మెన్, మనం అటువంటి వాళ్ళం కాదు, గివప్ చేసేటువంటి మనుషులం కాదు. సో ప్రీవియస్ లో మనం యొక్క అచీవ్మెంట్స్ కి మనకు నేచర్ ఎంత మనకు అగైనెస్ట్ గా ఉన్నా కూడా వి ఫాట్ విత్ నేచర్ అండ్ వి అచీవ్డ్ సంథింగ్, వి ప్రూవ్డ్ అవర్ అనేది ఇక్కడ చెప్తున్నాడు. ద లైట్స్ బిగిన్ టు ట్వింకిల్ ఫ్రమ్ ద రాక్స్, ఇక్కడ రాక్స్ ఇన్ ద సెన్స్ బ్యారన్ క్రాక్స్ అని ఫస్ట్ మనకు చూసాము ఓపెనింగ్ లైన్స్ లలో, ఫస్ట్ పార్ట్ లో గమనించాము. ఇక్కడ కూడా రాక్స్ అంటే ఏంటి అంటే పీపుల్ దోస్ హూ లివ్ ఇన్ ద హౌసెస్, ఆ ఇళ్లను కూడా మనం రాక్స్ గా మనం అభివర్ణించవచ్చు. మళ్ళీ అక్కడి నుంచి దీపాలు వెలుగుతూ ఉన్నాయి, అంటే చీకటి పడుతూ ఉంది కాబట్టి జనాలంతా కూడా దీపాలు వెలిగించుకుంటున్నారు. ఆ దీపాలు అనేటువంటివి అక్కడ దూరంగా ఉన్నటువంటి రాళ్ల మధ్యలో నుంచి వెలుగు అనేటువంటిది నాకు కనపడుతోంది. అంటే చీకటి సమీపిస్తుంది కాబట్టి వాయేజ్ అనేటువంటిది మనం స్టార్ట్ చేద్దాం, అదర్వైజ్ మళ్ళీ తెల్లారుతుంది, అంటే ఫోర్త్ డే కూడా వేస్ట్ అయిపోయేదానికి ఛాన్స్ ఉంది అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ద లాంగ్ డే వేన్స్, వేన్ మీన్స్ రెడ్యూస్, అంటే ఆ డే ఏదైతే ఉందో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అది తగ్గిపోతా ఉంది. సో నెక్స్ట్ డే లోకి మనం వెళ్ళిపోతున్నాము. సో కాబట్టి బిఫోర్ గోయింగ్ టు యునో టు ద నెక్స్ట్ మార్నింగ్, బిఫోర్ వి గోయింగ్ టు సీ ద నెక్స్ట్ సన్, వి స్టార్ట్ అవర్ జర్నీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది ఇక్కడ చెప్తున్నాడు. ద స్లో మూన్ క్లైమ్స్, అంటే చంద్రుడు క్లైమ్స్, అంటే ఇక్కడ మనం చెప్పొచ్చు ఇది ఒక పర్సోనిఫికేషన్. ఇక్కడ క్లైంబింగ్ ఇన్ ద సెన్స్ సన్ రైజ్ లాగా మూన్ రైజ్ అనేటువంటిది జరుగుతుంది. సన్ సెట్ అయిపోతానే మూన్ అనే మనకు అపియర్ అవుతుంది. సో మూన్ అపియర్ అవడాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే మెల్లమెల్లగా చంద్రుడు అనేవాడు ఇట్లా పైకి ఎగబాగుతున్నాడు. ద డీప్ మోన్స్ రౌండ్ విత్ మెనీ వాయిసెస్, ఇక్కడ డీప్ ఇన్ ద సెన్స్ సీ, సముద్రం చాలా లోతుగా ఉంటుంది, డెప్త్ ఎక్కువగా ఉన్నటువంటిది కాబట్టి ఇక్కడ డీప్ అని అభివర్ణిస్తున్నాడు. మెటఫరికల్లీ ఈజ్ మెన్షనింగ్ డీప్ ఫర్ సీ. మోన్స్ రౌండ్ విత్ మెనీ వాయిసెస్, ఇక్కడ మోర్నింగ్ ఏంటంటే ఏదో మూలుగుతూ ఉన్నట్లుగా, విత్ మెనీ వాయిసెస్ ఏదో చెప్తూ ఉన్నట్లుగా ఉంది అంట. ఇక్కడ సముద్రం చెప్పడం ఏంటి, ఇట్ ఈస్ ప్యూర్లీ ఇమాజినేషన్. వాళ్ళకి ఏంటి అంటే ఆ 10 years వాయేజ్ లో ఉండడం వల్ల ఆ సముద్రంలో ఉన్నటువంటి అలలు ఏవైతే ఉన్నాయో ఆ అలల యొక్క శబ్దాలు వీళ్ళతో మాట్లాడుతున్నట్టుగా, ఆ శబ్దాలు వీళ్ళకి ఏదో ఒక మెసేజ్ పంపిస్తున్నట్లుగా వీళ్ళు భావిస్తున్నారు. ఆ మెసేజ్ ఏంటి అంటే కమ్ మై ఫ్రెండ్స్, ఇక్కడ కమ్ మై ఫ్రెండ్స్, బహుశా ఆ సముద్రం వాళ్ళని పిలుస్తున్నట్టుగా వీళ్ళు భావిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈయన కూడా తన యొక్క మెరీనర్స్ ని చెప్తున్నాడు, కమ్ మై ఫ్రెండ్స్, ఇట్ ఈస్ నాట్ టూ లేట్ టు సీక్ ఎ న్యూయర్ వర్డ్. సో బహుశా ఇది సముద్రం తన వాయిసెస్ తో చెప్పినట్టుగా ఆయనకు అర్థమయ్యి తన యొక్క మిత్రులను పిలుస్తున్నాడు. సో కారణం ఏంటంటే ఈ స్పెంట్ మచ్ టైమ్ విత్ సీ, ఆ వాయిస్ లో ఉన్నప్పుడు ఆ సముద్రంతో బాగా గడిపారు కాబట్టి ఆ శబ్దాలకి అర్థాలు వాళ్ళు చెప్పుకోగలుగుతారు. బహుశా అలా ఈయనకు అర్థమై ఉండొచ్చు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇప్పటికీ ఆలస్యం ఏం కాలేదు, ఇట్ ఈస్ నాట్ టూ లేట్ టు సీక్ ఎ న్యూయర్ వరల్డ్. ఇక్కడ చెప్పాడు కదా అన్ట్రావెల్డ్ వరల్డ్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనం వెతుకులాడనటువంటి కనుగొనటువంటి కొత్త ఐలాండ్స్ ఏమన్నా ఉన్నాయేమో ఎతుకుదాం పదండి అని ఇక్కడ చెప్తున్నాడు. పుష్ ఆఫ్
ఇక్కడ పుష్ ఆఫ్ అంటే బోట్ లో కూర్చున్న తర్వాత ఈ ఓర్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం తెడ్లు అంటాం. ఆ ఓర్స్ ని ఏంటి, ఆ ఓర్స్ సహాయంతో పడవని ముందుకు మనం నెట్టుదాము అంటున్నాడు. సిట్టింగ్ వెల్, బాగా కంఫర్టబుల్ గా కూర్చోండి. ఇన్ ఆర్డర్ టు స్మైట్, ఇక్కడ స్మైట్ ఇన్ ద సెన్స్ హిట్ హార్డ్ ద వేవ్స్, అలలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ ఓర్స్ తో గట్టిగా హిట్ చేస్తాము. తద్వారా ఏమవుతాయి అంటే మనం ముందుకు వెళ్తాం. చూడండి, ద సౌండింగ్ ఫర్రోస్. సో ఇక్కడ ఫర్రోస్ ఇన్ ద సెన్స్ వేవ్స్. ఆ వేవ్స్ ని మనం గట్టిగా స్మైట్ చేస్తే ఆ శబ్దాలు చేసేటువంటి అలలని మనం ముందుకు వెళ్తాము, అంటే మన ప్రయాణం అనేటువంటిది సాగుతుంది చెప్తున్నాడు. ఫర్ మై పర్పస్ హోల్డ్స్, ఇక్కడ ఏమంటున్నాడు అంటే నా పర్పస్, నా ఇంటెన్షన్ ఏదైతే ఉందో, చనిపోయే లోపల నేను వీలైనన్ని ఎక్స్ప్లోరేషన్స్ చేయాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనేటువంటిది ఎంతవరకు ఉంటుంది అంటే టు సెయిల్ బియాండ్ ద సన్సెట్. ఇక్కడ సన్సెట్ అంటే ఏంటి, సూర్యుడు అస్తమించేంత వరకు. ఏమర్థం చేసుకోవాలి మనము, చనిపోయేంత వరకు ఈ ప్రయాణం అనేటువంటిది ఇలాగే కొనసాగాలి. నా ఈ ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది ఎంతవరకు ఉంటుందంటే సూర్యుడు అస్తమించేంత వరకు, అంటే నేను చనిపోయేంత వరకు, బహుశా సూర్యాస్తమయమైనంత వరకు. అండ్ ద బాత్ ఆఫ్ ఆల్ ద వెస్టర్న్ స్టార్స్. ఇక్కడ వెస్టర్న్ స్టార్స్ అంటే ఏంటంటే రాలిపోయేటువంటి నక్షత్రాలు సముద్రంలో మునిగిపోయినట్టుగా ఉంటాయి. అవి ఏదో స్నానం చేయడానికి వెళ్తున్నట్టుగా ఉంటాయి. అలా వెళ్ళేటప్పుడు అవి ప్రకాశిస్తూ ఉంటాయి కదా. సో అంతవరకు కూడా నేను ఇక్కడ నా జర్నీ అనేటువంటిది చేస్తాను. అంటిల్ ఐ డై, చివరిగా అసలు పాయింట్కి వచ్చేసాడు, నేను చచ్చిపోయేంత వరకు అని. అంటే వీటన్నిటికీ కూడా మీనింగ్ ఏంటి అంటే సింకింగ్ స్టార్స్ కావచ్చు, అలాగే సన్సెట్ కావచ్చు, ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్ ఫర్ డెత్ అన్నమాట. కాబట్టి చనిపోయే లోపల నా ఇంటెన్షన్ అనేటువంటిది నేను అలాగే ఉంచుకుంటాను. సో ఐ నెవర్ లీవ్ మై ఇంటెన్షన్ అంటున్నాడు. ఇట్ మే బి దట్ ద గల్ఫ్స్ విల్ వాష్ అస్ డౌన్. ఇక్కడ గల్ఫ్స్ అంటే ఏంటి అంటే పర్షియన్ గల్ఫ్స్. సో ఇదంతా కూడా వాటర్ ఉంటుంది. సో ఇదంతా కూడా ల్యాండ్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేటువంటిది గల్ఫ్ అంటారు. సో గల్ఫ్ సీ ఏదైతే ఉంటుందో, సో ఆ గల్ఫ్ అనే దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఇక్కడ గల్ఫ్ అంటే సీ అని అర్థం. విల్ వాష్ అస్ డౌన్, అందుకే చూడండి గల్ఫ్ కంట్రీస్ అంటారు. కువైట్, బహ్రైన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే మనకు ఓమన్. సో ఇవన్నీ కూడా ఈ గల్ఫ్ సీకి అడ్జసెంట్ గా ఉంటాయి కాబట్టి వాటిని గల్ఫ్ కంట్రీస్ అని చెప్తాడు. గల్ఫ్ అంటే సీ అన్నమాట. ఇక్కడ విల్ వాష్ అస్ డౌన్. ఏమో మనం ఈ ప్రయాణంలో పొరపాటున ప్రమాదం వచ్చేసి మనల్ని ఈ సముద్రం అనేటువంటిది మనల్ని కింద పడేయచ్చేమో, అంటే కింద ఇన్ ద సెన్స్ సముద్రంలో పడేయచ్చేమో, తద్వారా మనం చనిపోతాము. ఇట్ మే బి వి షల్ టచ్ ద హ్యాపీ ఐల్స్. హ్యాపీ ఐల్స్ అంటే ఏంటి అంటే హెవెన్. ఇక్కడ మనము స్వర్గానికి వెళ్ళిపోతాము. ఇక్కడ కారణం ఏంటి అంటే ఒక నోబుల్ కాజ్ తో మనం వెళ్తున్నాం కాబట్టి డెఫినెట్లీ విల్ టచ్ ద హ్యాపీ ఐల్స్. గ్రీక్ మైథాలజీలో హ్యాపీ ఐల్స్ అంటే ఏంటి అంటే స్వర్గం అన్నమాట. సో అలా మనం ఒకవేళ చనిపోతే చనిపోయినాము, స్వర్గానికి వెళ్ళిపోతాము అని చెప్తున్నాడు. అండ్ సీ ద గ్రేట్ అకిలీస్. అకిలీస్ ఇస్ ద పర్సన్ హూ ఫాట్ అలాంగ్ విత్ హిమ్ ఇన్ ట్రోజన్ వార్. వాళ్ళతో పాటుగా ట్రోజన్ వార్ లో పార్టిసిపేట్ చేసి మరణించినటువంటి వ్యక్తి అకిలీస్, ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ యులిసిస్. మనము అక్కడ హ్యాపీ ఐల్స్ లోకి వెళ్తే అక్కడ వెళ్ళి గొప్ప యోధుడైనటువంటి అకిలీస్ ని కలుద్దాము. ఎవడైతే మనతో పాటు ట్రోజన్ వార్ లో కలిసి యుద్ధం ఆడాడో, అక్కడ చనిపోయాడో, ఆ వ్యక్తి స్వర్గంలో ఉంటాడు, అతన్ని మనం కలుద్దాము. సో అకిలీస్ గురించి కొంచెం తెలుసుకోండి. అకిలీస్ హీల్ అని చెప్తాం మనం ఇక్కడ. అకిలీస్ హీల్ అంటే వీక్ పాయింట్ అని అర్థం. సో అంటే అతనికి హీల్ లో వీక్ పాయింట్ ఉంటుంది. సో ఇతన్ని ఒక సీలో డిప్ చేస్తారు, వాళ్ళ మదర్ డిప్ చేసేటప్పుడు ఆ హీల్ దగ్గర పట్టుకుంటారు. దానివల్ల ఆ హీల్ కి మాత్రం ఆ లిక్విడ్ అంటదు. సో అందువల్ల అక్కడ అతనికి వీక్ పాయింట్ ఉంటుంది. ట్రోజన్ వార్ లో ఒక స్పై ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో ఒక సోల్జర్ అక్కడ అటాక్ చేస్తే ఈ అకిలీస్ చనిపోతారు అనమాట. అందుకే అకిలీస్ హీల్ అంటే వీక్ పాయింట్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్ గా, అలా వచ్చింది మనకు. కాబట్టి అటువంటి అకిలీస్ ని మనం కలుస్తాము. హూమ్ వి న్యూ, మనకు ఎవరైతే తెలుసో, మన మిత్రుడే కదా, ట్రోజన్ వార్ లో చనిపోయాడు కదా, అతన్ని మనం చూస్తాము, కలుస్తాము అని చెప్తున్నాడు. దో మచ్ ఈస్ టేకెన్ మచ్ అబైడ్స్. ఇక్కడ మచ్ ఈస్ టేకెన్ ఏంటి, మచ్ ఈస్ టేకెన్ ఏజ్, అంటే మన ఏజ్ అనేటువంటిది కాలం తీసుకొని వెళ్ళిపోయింది. మచ్ అబైడ్స్ అంటే సంథింగ్ రిమైన్స్, ఇక్కడ ఇంకా కొంచెం మిగిలి ఉంది. కాలం అనేటువంటి వయసును తీసుకెళ్లిపోయినప్పటికీ ఇంకొంచెం వయస్సు అనేటువంటిది మనకు ఉంది.
అండ్ దో వీఆర్ నాట్ నౌ దట్ స్ట్రెంగ్త్ విచ్ ఇన్ ఓల్డ్ డేస్. అంటే గడిచిపోయినటువంటి రోజుల్లో మనకున్నటువంటి బలం ఇప్పుడు మనకు లేదు. ఎందుకంటే కాలం మన నుంచి ఆ వయసు అనేటువంటిది తీసుకెళ్ళిపోయింది. వయసుతో పాటు బలం అనేటువంటిది కూడా తగ్గిపోయింది. కానీ కొద్దో గొప్ప మిగిలి ఉంది. సో ఎప్పుడు ఓల్డ్ డేస్ మూడ్ అర్త్ అండ్ హెవెన్. ఇక్కడ మూడ్ అర్త్ అండ్ హెవెన్ అంటే అచీవ్డ్ సంథింగ్. మనం గతంలో మనకున్నటువంటి గొప్ప శక్తితో, సో వయసు ప్రభావం ఉన్నటువంటి శక్తితో ఎన్నో మనం అచీవ్ చేసాం. అటువంటి శక్తి సామర్థ్యాలు ఇప్పుడు మనలో బహుశా లేకపోవచ్చు. అయినప్పటికీ దట్ విచ్ వీఆర్ మనంగానే ఉన్నాము. సో మనకు అక్కడ శక్తి సామర్థ్యాలు తగ్గిపోయి ఉండొచ్చు, కానీ అప్పుడు సాధించిన వాళ్ళమే కదా మనం. సో ఇప్పుడు కూడా మనం అనుకోగలిగితే అది సాధించగలుగుతాము అని చెప్తున్నాడు. వన్ ఈక్వల్ టెంపర్ ఆఫ్ హీరోయిక్ హార్ట్స్. ఇక్కడ హీరోయిక్ హార్ట్స్ అంటే బ్రేవ్ హార్ట్స్ అని అర్థము. ధైర్యము గలనటువంటి సో హృదయాలు, అంటే గుండె ధైర్యం అనేటువంటిది ఉంటుంది అందరిలో కూడా కామన్ గా. బికాస్ వి ట్రావెల్డ్, వి సెయిల్డ్ ఇన్ ద సేమ్ బోట్, సో వి బ్యాటిల్డ్. అక్కడ బ్యాటిల్ లో కూడా ఉన్నాం కదా. సో అందుకోసం నాకు ఎలా ఉందో బర్నింగ్ డిజైర్ వాయేజ్ చేయాలని, నీకు కూడా అలాగే ఉండొచ్చు. కాబట్టి మనం అన్ని కూడా బ్రేవ్ హార్ట్స్ కాబట్టి లెటస్ గో ఫర్ అనదర్ వాయేజ్ అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు. చూడండి, మేడ్ వీక్ బై టైమ్ అండ్ ఫేట్. నేను ఇందాక చెప్పాను, ఆ టైమే మన నుంచి వయసు తీసుకుపోయేది ఏది అంటే ఆ టైమే. సో ఆ టైం ఇక్కడ కూడా ఏం చేసిందంటే వాళ్ళను బలహీనపరిచేసింది. అందరికి కూడా ఏముంటుంది ఫేట్ లో, ఏజ్ అనేటువంటిది పెరిగే కొద్దీ స్ట్రెంగ్త్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. దట్ ఈస్ వెరీ వెరీ కామన్ ఫ్యాక్ట్. సో దీని గురించి మనం వరీ అవ్వాల్సిన లేదు. బట్ స్ట్రాంగ్ ఇన్ విల్, మనం యొక్క సంకల్పంలో మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. కాబట్టి సంకల్పానికి మించింది లేదు. సో ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్. సో వీ హ్యావ్ మచ్ ఇంటెన్షన్ టు అచీవ్ సంథింగ్. సో కాబట్టి ఆ విల్ పవర్ ని మనం యూజ్ చేసుకొని సాధిస్తాము అని చెప్తున్నాడు. సీ ద లాస్ట్ లైన్స్, టు స్ట్రైవ్, టు సీక్, టు ఫైండ్ అండ్ నాట్ టు ఈల్డ్ అని చెప్తున్నాడు. ఫైనల్ లైన్స్ చూడండి. టు స్ట్రైవ్ అంటే ఏంటంటే వర్క్ హార్డ్, కష్టపడి పనిచేద్దాం. టు సీక్, సర్చ్, శోధిద్దాం. టు ఫైండ్, కనుగొందాము. అండ్ నాట్ టు ఈల్డ్, ఇక్కడ నాట్ టు ఈల్డ్ ఇన్ ద సెన్స్ నాట్ టు గివ్ అప్. గివ్ అప్ అంటే వదిలివేయకూడదు. చివరి శ్వాస వరకు నిరంతరం శ్రమిస్తూ ఉండాలి, శోధిస్తూ ఉండాలి, సాధిస్తూ ఉండాలి. సో ఇది మన యొక్క మోటోగా ఉండాలి. అంతేగాని మనం విత్డ్రా అవ్వకూడదు అని చెప్తున్నాడు. ద బ్యూటిఫుల్ పోయం అబౌట్ ఆప్టిమిజం. ఓవరాల్ గా మనం ఈ పోయం ని చూసినట్లయితే, సో థీమ్ పరంగా మనకు వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ పోయం అంటే మనం చెప్పొచ్చు ఆప్టిమిజం ఇస్ ద థీమ్ ఆఫ్ దిస్ పోయం అని చెప్పొచ్చు. అలాగే డెత్ అనేది థీమ్ గా ఉంది. ఎందుకంటే దే డు నాట్ వరీ అబౌట్ డెత్, డెత్ ఈస్ కామన్ ఫర్ ఆల్ అంటున్నారు వాళ్ళు. అలాగే ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటున్నాడు. అలాగే రెస్పాన్సిబిలిటీస్, వెన్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ సంథింగ్, జస్ట్ డెలిగేట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ టు సమ్వన్ అనేది కూడా ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి వీటన్నిటిని కూడా మనం థీమ్స్ గా చెప్పుకోవచ్చు. అయితే ఫైనల్ గా నేను ఏం చెప్పబోతున్నానంటే, యులిసిస్ అనేటువంటి వ్యక్తిని మనం ఆప్టిమిస్ట్ గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ లెసన్ ఆధారంగా మనం కూడా ఏదైనా సాధించాలి అంటే వయసుతో నిమిత్తం లేదు, అలాగే కామ్ గా ఉండిపోకూడదు, ఒక చోట సెటిల్ అయిపోకూడదు అనే విషయాలు అర్థం అవ్వాలి. దీంతో పాటు మనం క్రిటిసిజం కూడా చూద్దాం. దంతే అలిగరి అనేటువంటి ఒక ఇటాలియన్ పోయెట్ తను రాసినటువంటి డివైన్ కామెడీ అనేటువంటి పుస్తకంలో యులిసిస్ ని హెల్లో ఉంచుతాడు. సో హెల్లో ఉంచడం గల కారణాలు ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ యులిసిస్ ఏంటంటే సెల్ఫిష్ గా అతనికి కనపడ్డాడు. ఎందుకు సెల్ఫిష్ గా కనపడ్డాడు అంటే, తన స్వార్థం కోసం తన భార్యను అతను వదిలేసి వెళ్తున్నాడు, కుమారుడిని వదిలేసి వెళ్తున్నాడు. ఇది ఒక మేజర్ రీజన్ తనని హెల్లో పెట్టడానికి గల కారణం. ఎందుకంటే వెరీ లాయల్ వైఫ్, 20 years వెయిట్ చేసినటువంటి వైఫ్ ని, సో తను ఏమాత్రం ఆలోచించకుండా 3 days లోనే మళ్ళీ తిరిగి అనదర్ వాయేజ్ కి వెళ్ళిపోవడం అనుకోవడం తన యొక్క స్వార్థానికి చిహ్నం. అలాగే కొడుకు యొక్క బాల్యాన్ని దగ్గరుండి చూసుకోలేదు. మరి దగ్గరుండి కూడా అతనికి సపోర్ట్ చేయాల్సింది పోయి అతని పైన బాధ్యతలు పెట్టి వెళ్ళిపోతున్నాడు. దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్. అలాగే ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ని కూడా తన కొడుక్కి వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఈ రీజన్స్ అనేటువంటివి దంతేకి నచ్చలేదు. అలాగే ట్రోజన్ వార్ లో కూడాను ఇతను ఒక ట్రిక్ ప్లే చేస్తాడు. ఏ బిగ్ వుడన్ హార్ట్ ని తీసుకెళ్లి మేము యుద్ధం ఆపేస్తున్నాము అని చెప్పి ట్రాయ్ పీపుల్ కి అది గిఫ్ట్ గా ఇచ్చేసి
ఆ వుడెన్ హార్ట్ లో ఉన్నటువంటి సోల్జర్స్ బ్రేక్ చేసుకొని బయటికి వచ్చి, అంటే వెపన్లెస్ గా చేసిన తర్వాత, యుద్ధం అయిపోయింది అన్న తర్వాత వాళ్ళ మీద పడి దాడి చేసి బ్లడ్ షెడ్ అంతా సృష్టించి విజయాన్ని సాధించి పెట్టాడు. ఇట్స్ ప్యూర్లీ చీటింగ్. కాబట్టి అలా చీట్ చేసి విక్టరీ గెలిచడం అనేది కూడా దంతేకి నచ్చలేదు. అందువల్లే తన యొక్క డివైన్ కామెడీలో హెల్లో ఉంచాడు. ఈయన టోటల్ గా ఈ బుక్ ఎందుకు రాస్తాడు అంటే, ఆఫ్టర్ డెత్ పర్సన్ ఎక్కడికి వెళ్తాడు అనేది చూపించడం కోసం. 3 స్టేజెస్ ఉంటాయి. ఇన్ఫెర్నో అనేటువంటిది హెల్, అలాగే పర్గేటరో అనేటువంటిది క్లెన్సింగ్, పారడైజ్ అనేటువంటిది హెవెన్. సో మనకి యులిసిస్ ని ఈ ఇన్ఫెర్నోలో పెట్టాడు, అంటే హెల్లో మాత్రమే పెట్టాడు. సో దానికి గల కారణాలు కూడా లేకపోలేదు. సో వన్ థింగ్ ఈస్ హీఈస్ ఇర్రెస్పాన్సిబుల్, హీఈస్ సెల్ఫిష్, హీఈస్ నాట్ వరింగ్ అబౌట్ హిస్ వైఫ్ అండ్ హిస్ సన్. ఆల్సో హీ ట్రిక్డ్ ఇన్ ద ట్రోజన్ వార్. దీస్ ఆర్ ద రీజన్. కాబట్టి బహుశా అలా చేశాడు కాబట్టి తనకు నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే వైఫ్ ని ఇగ్నోర్ చేశాడు. మనం ఫెమినిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని చూసినట్లయితే హీ డిడ్ నాట్ టాక్ అబౌట్ హిస్ వైఫ్. ఒక చోట ప్రస్తావించాడు కానీ ఏజ్డ్ వైఫ్ అన్నాడు. ఏజ్డ్ వైఫ్ ఇన్ ద సెన్స్ ముసల్ది అయిపోయింది భార్య అంటున్నాడు. మరి ఈయన 20 ఏళ్ళు ఏం చేసినట్టు? తన యొక్క స్వార్థం కోసం బయటకు వెళ్ళిపోయాడు, ఇప్పుడు కూడా స్వార్థం కోసం వెళ్ళిపోతున్నాడు. మరి లాయల్ గా నమ్మి వచ్చినటువంటి భార్యని అతను కంప్లీట్ గా ఇగ్నోర్ చేసినట్టే కదా. సో అందుకోసమే మార్గరెత్ అట్వుడ్ అనేటువంటి ఒక కెనడియన్ రైటర్ 2005 లో ఆవిడ పెనెలోపైడ్ అనేటువంటి ఒక పుస్తకం రాశారు. సో పెనెలోప్ ఇస్ ద నేమ్ ఆఫ్ యులిసిస్ వైఫ్. మరి యులిసిస్ ఎలా ఆలోచించుంటూ ఉంటారు, మరి యులిసిస్ గురించి ఏ విధంగా తను థింక్ చేసి ఉంటారు అని ఒక ఉమెనిస్ట్, ఒక ఉమెన్ థింకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఒక ఫెమినిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ థింక్ చేసినటువంటి రాసినటువంటి పుస్తకమే పెనెలోపైడ్. సో దీస్ ఆర్ ద సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు యులిసిస్ పోయం. సో హోప్ దిస్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు యూ. ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని నేను క్లియర్ గా నమ్ముతున్నాను. యూ బిలీవ్ మీకు నచ్చినట్లయితే రియల్ గా ఈ ఈ పోయం మీకు చక్కగా అర్థమైంది, హెల్ప్ఫుల్ గా ఉంది అని అనిపిస్తే మాత్రం నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది. సో ఫైనల్ గా మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ వాచింగ్ మై వీడియోస్.